పార్లమెంట్ ఎన్నికలు రేవంత్ కు పరీక్షగా మారాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానై పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు గెలవాలని టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వెనుకబడిన నియోజకవర్గాల్లో దూకుడుగా ప్రసంగాలతో పార్టీని ఎన్నికల రేసులోకి తీసుకొస్తున్నారు. తాజాగా నిజామాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గ సభల్లో పాల్గొన్న రేవంత్ తన ప్రసంగంతో ప్రత్యర్థులకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిజామాబాద్లో జీవన్ రెడ్డిని గెలిపించేందుకు వ్యూహాత్మకంగా ప్రసంగించారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఒప్పించి కేంద్ర మంత్రిగా చేసే బాధ్యత తనదంటూ హామీ ఇచ్చారు. 2014-2019లో నిజామాబాద్లో పసుపు రైతుల మద్దతుతో ఒకసారి కవిత, మరోసారి ధర్మపురి అరవింద్ గెలిచారు. కానీ పసుపు బోర్డు విషయంలో ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. దీంతో జీవన్ రెడ్డిని కేంద్ర వ్యవసాయ మంత్రిని చేస్తానని రేవంత్ ప్రకటించడం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశమైంది. ఇప్పటికే పసుపు బోర్డును ప్రకటించినందున కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానిని ఏర్పాటు చేసి తమ ఖాతాలో వేసుకోవాలని రేవంత్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక మూతబడిన చక్కెర కర్మాగారం కూడా సెప్టెంబర్ 17లోగా తెరిపిస్తాడని డెడ్ లైన్ పెట్టి మరీ హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలతో నిజామాబాద్లో బీజేపీ దూకుడుకు చెక్ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి విక్రాంత్. అంటే ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి స్వయంగా ప్రధాని మోదీ వచ్చి పసుపు బోర్డు ప్రకటించినప్పటికీ దాన్ని ఏర్పాటు చేయలేదని ఒక విమర్శ అయితే కాంగ్రెస్ చేస్తోంది. అంతేకాకుండా మూతబడిన చక్కెర ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తారంటూ చెప్తున్నారు. అంటే ఈ రెండు విషయాలను కూడా కాంగ్రెస్ చేయబోతోంది, బీజేపీ చేయలేదనే ఒక అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పుకోవాలి. అసలు మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రస్తుత ప్రసంగానికి సంబంధించి, ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఎలా చూడాలి? గుడ్ మార్నింగ్. మా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14 స్థానాలకు పైగా కూడా గెలవాలనే లక్ష్యంతో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే వైపు కూడా అడుగులు వేస్తా ఉన్నాడు. ప్రస్తుతం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 10 స్థానాలు ఖచ్చితంగా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి సర్వే ద్వారా అనుకూలంగా ఉన్నాయని తెలుస్తా ఉంది. ఇంకా 4 నుంచి 5 స్థానాల కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంచెం దూకుడు పెంచింది. అందులో భాగంగానే ప్రధానంగా బీజేపీ ఇప్పటి వరకు సిట్టింగ్ ఎంపీ స్థానాలపై కూడా కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. అందులో భాగంగానే కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలు, ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టింది. సికింద్రాబాద్ లో దానం నాగేందర్ ను పోటీలోకి దించింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి దానం నాగేందర్ ను సికింద్రాబాద్ టికెట్ ఇచ్చి గెలుపు గుర్రాలపై మాత్రం తీస్తా ఉన్నారు. ఇదే విధంగా ప్రత్యేకంగా నిజామాబాద్ కి సంబంధించి కూడా ఇటు మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డికి నిజామాబాద్ టికెట్ ఇచ్చారు. ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా స్వల్ప ఓట్ల తేడాతో కూడా జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఖచ్చితంగా అతను గెలుచుకుంటే కీలకమైన మంత్రి శాఖ మాత్రం వచ్చేది. కానీ జీవన్ రెడ్డి ఓటమి పాలైనందు వల్ల అతనికి ఎంపీ స్థానం దక్కింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా నిజామాబాద్ పై మాత్రం కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. ఏ ఒక్క రాష్ట్రంలో 119 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కూడా 119 స్థానాలలో ఏ ఒక్కరు ఓటమి పాలైన వారికి కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సీట్ ఇవ్వలేదు. కేవలం జీవన్ రెడ్డికి మాత్రమే ఆ చోటు మాత్రం దక్కింది. ఖచ్చితంగా నిజామాబాద్ లో జీవన్ రెడ్డి అయితేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. అందులో భాగంగానే జీవన్ రెడ్డికి పిలిచి మరీ టికెట్ మాత్రం ఇచ్చే కనిపిస్తా ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్న సమస్యలు మాత్రం
గతంలో స్వయంగా ముఖ్యమంత్రి కూతురు కవిత కూడా పోటీ చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఓటమి పాలయ్యింది. ఆ తర్వాత బీజేపీ పార్టీ గెలిచినందువల్ల ఖచ్చితంగా ఈసారి కూడా మరోసారి బీజేపీ అక్కడ పాగా వేసింది. ఖచ్చితంగా తమ ఖాతాలో బీజేపీ సీటు ఉంటుందనేది మాత్రం బీజేపీ ఆశిస్తా ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా అక్కడ నిజామాబాద్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తా ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్న సమస్యలతో పాటు ఒకవేళ జీవన్ రెడ్డి గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర మంత్రి ఖచ్చితంగా జీవన్ రెడ్డి అవుతాడనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం స్పష్టం చేస్తా ఉన్నాడు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి, అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్న వ్యక్తి జీవన్ రెడ్డి. రైతుల పక్షపాతి, రైతులు ప్రతి సమస్యను కూడా దగ్గరుండి ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేసే వ్యక్తి జీవన్ రెడ్డి. నిత్యం ప్రజల్లోనే ఉంటాడనే ఒక పేరుంది జీవన్ రెడ్డికి. ఖచ్చితంగా ఈ నిజామాబాద్ తో పాటు కరీంనగర్ లాంటి స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని చూస్తా ఉంది. ప్రధానంగా ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా 14 నుంచి 15 స్థానాలు గెలవడమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఏదైతే ఖచ్చితంగా గెలుస్తుంది అనే దానిపైన మాత్రం అక్కడ మంత్రులు మాత్రం స్థానికంగా ఉన్న మంత్రులు మాత్రం ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ టఫ్ ఫైట్ ఉన్నది కావచ్చు, ఖచ్చితంగా గెలవలేమన్న పరిస్థితుల్లో ఉన్న స్థానాలపై మాత్రమే పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురిపెట్టాడు. ఖచ్చితంగా 2 నుంచి 3 భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తా ఉన్నాడు. ప్రతి పార్లమెంట్ స్థానానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా 55 భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే నామినేషన్ కార్యక్రమానికి కూడా స్వయంగా హాజరవుతున్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ కు సంబంధించి కూడా జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో, ఆ తర్వాత జరిగినటువంటి మీటింగ్ లో కూడా పాల్గొని రేవంత్ రెడ్డి ప్రసంగించాడు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గెలుపు కోసం మాత్రం రేవంత్ రెడ్డి కృషి చేస్తా ఉన్నాడు. పక్కనే ఉన్నటువంటి కరీంనగర్ కావచ్చు, కరీంనగర్ అదేవిధంగా ఖమ్మం, హైదరాబాద్ కు సంబంధించి ఇంకా అభ్యర్థులు మాత్రం ఖరారు చేయలేదు. 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 14 స్థానాలకు మాత్రమే అభ్యర్థులు నిర్ణయించారు. ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రంలోగా కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ 14 నుంచి 15 స్థానాలు గెలవడమే లక్ష్యంగా మాత్రం రేవంత్ రెడ్డి కదులుతా ఉన్నాడు. దానికి సంబంధించే ఒక విధి విధానాలు రూపొందించుకున్నాడు. ఖచ్చితంగా 14 స్థానాలకు పైగా గెలుస్తామని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘంటాపరంగా చెప్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.